బాగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నావు కదా! ఏంటి అంటే ఒక విషయం చెప్తారు తెలుసా అండి? ప్రభుజీ మాకో విషయం తెలుసా అండి? మా నాన్న చాలా నమ్మకం అండి నేనంటే. మా నాన్న అంత నమ్మకం పెడతారు కాబట్టి నాకెప్పుడు కూడా వాళ్ళకి ఎలాగైనా సరే నేను జీవితంలో ప్రౌడ్ చేయాలని అనిపిస్తుంది ప్రభుజీ అని అంటారండి. చాలామంది పిల్లలండి. ఎందుకో తెలుసా అండి? ఆ నమ్మకము ఎంపవర్‌మెంట్‌నిస్తుందండి. మన పైన ఎవరైనా నమ్మకం పెడితే కేవలం ఆ నమ్మకం అండి. అది ఎంత ఆనందాన్ని, ఎంత స్వాంతనని ఇస్తుందో తెలుసా అండి? భగవానుడు ఎంత నమ్మకం పెట్టాడండి మన పైన. అందుకే కమాండ్‌మెంట్స్ రాసివ్వలేదండి మనకి. చాయిసెస్ ఇచ్చారు. అయ్యా నువ్వు ఇది చేసుకో. ఇది చేస్తే ఇది అవుతుంది. నీ ఇష్టం. యతి ఇచ్ఛసి తదా కురు అర్జున. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అర్జున. నేనున్నాను అర్జున. నీతో పాటు ఉన్నాను. మనందరికీ చెప్తున్నాడు స్వామి. కృష్ణ ఎక్కడో దూరంలో ఉన్న డీటీ కాదండి. కృష్ణ ఈస్ నాట్ డీటీ ఇన్ ద స్కై. బట్ ఈస్ గాడ్ హూ ఈస్ నెక్స్ట్ టు అస్. మన పక్కనే ఉండి మనల్ని నడిపించేవాడు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు? అయ్యా ఇదొక మార్గం, ఇదొక మార్గం. నువ్వు మంచి మార్గంలో వెళ్ళు. నేను మంచి మార్గం కష్టమై ఉండొచ్చు. పర్వాలేదు నేను నీతోటున్నా. కృష్ణ ఈజ్ నాట్ డీటీ ఇన్ ద స్కై, బట్ హీ ఈస్ గాడ్ హూ ఈజ్ ఆన్ అవర్ సైడ్. పక్కనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడండి. మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడండి. మనం మంచి మార్గంలో ఇప్పుడు కృష్ణుడైతే అన్నాడండి యతి ఇచ్చసి తథాకురు అని. కానీ అర్జునుడు ఏమంటున్నాడు? ముందు ముందు చెప్తారు. అర్జునుడు ఏమంటున్నాడు ఒకసారి 64th శ్లోకం చదవండి ఒకసారి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నీవు నాకు ప్రియ మిత్రుడవైన కారణంగా అన్నింటికంటే గుహ్యతమ జ్ఞానమైన నా పరమ ఉపదేశమును నీకు చెబుతున్నాను. ఇది నీ హితము కొరకే కనుక దీనిని నా నుండి వినుము. ఎన్ని విషయాలు చెప్తున్నారు చూడండి. క్లైమాక్స్ రాబోతుందండి. స్వామి చెప్పబోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 2 చాలా జాగ్రత్తగా వినాల్సింది. ఆ 2 రత్నములు, ఆ 2 వజ్రములు ఏదైతే భగవద్గీత మనకు అందించబోతుందో అక్కడికి. అందుకే ముందు ఎంత జాగ్రత్తగా మనం అంటాం కదండి కొన్నిసార్లు అటెన్షన్ అని అంటారు చూడండి. కాబట్టి అలా అటెన్షన్గా వింటూ ఉండాలన్నమాట. హెచ్చరిక అని అంటూ ఉంటారు సాంప్రదాయంలో. ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా మనం వినడానికి. అందుకు ముందు చూపండి. సర్వగుహ్యతమం, పరమం, తర్వాత దృఢమితి, హితం అని ఎన్నిసార్లు అంటే ఇప్పుడు చూడండి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నారు అనుకోండి, మనం ఎంత జాగ్రత్తగా వింటామండి. ఒక టీచర్ అన్నది అనుకోండి, ఇది ఇది తప్పకుండా క్వశ్చన్ పేపర్లో వస్తుంది అని అంటే మనం ఎంత జాగ్రత్తగా వింటామండి. మీరు భగవద్గీత మొత్తం మర్చిపోయిన ఈ 2 శ్లోకాలు గుర్తుపెట్టుకోండి, అయిపోయినట్టే భగవద్గీత. ఇక్కడికి మెల్లగా కృష్ణుడు బిల్డప్ చేస్తూ 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 మనకి ఈ స్థాయికి ఇచ్చారండి. చెప్పబోతున్నారు ఇప్పుడు స్వామి ఏంటట, అత్యంత గుహ్యమైన విషయం ఏంటట. 65వ శ్లోకం, మొట్టమొదటి రత్నం భగవద్గీత మనకి ప్రస్తావన చేయబోయే రత్నం.